twice he was MLA, and he came here with his wife. The family accommodation I also covered. ఒక మాట చెప్పాలంటే నేను కొండ మీదకి వచ్చాం కాబట్టి ఈ తిరుపతి లడ్డు వివాదం రాజకీయ నాయకులంతా కూడా నోరు అదుపులో పెట్టుకోవడం మంచిది, మాట్లాడడం మంచిగా నా ఉద్దేశం. కల్తీ జరిగిన మాట వాస్తవమే, దాని దోషం శిక్షించాల్సిన మాట వాస్తవమే. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సహా వాళ్ళందరూ కూడా శిక్షించాల్సిందే ఎస్కేప్ కావడానికి. అది చట్టం పని చేస్తాం. కానీ అటు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు పొలిటికల్ స్వార్థపూరిత పొలిటికల్ మైలేజ్ కోసం పద్దాకా ఈ రెఫరెన్స్ ఇచ్చి లడ్డుల పైన మాట్లాడుతున్నారు. మేము ఈ రాజకీయ లబ్ధుల కోసం ఫైట్ చేసుకోండి, కానీ దేవుణ్ణి ఆటో పెట్టుకోవాలి. ఇప్పుడు కోట్లాది మంది డివోటీస్ భక్తులు, నాకు నేను మన తెలంగాణ గురించి చెప్తున్నాను, కోట్లాది భక్తులు హర్ట్ అయిపోతున్నారు, బాధపడుతున్నారు. ఎట్లా ఏం జరిగిందో వాళ్ళకి తెలియదు, కానీ కోట్లాది మంది భక్తుల్ని మనోవేదన గురి చేసే పద్ధతుల్లో అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ మాట్లాడబాకండి దయచేసి. సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయింది, సీట్ కంట్రోల్ జరిగింది. ఆ పార్టీ ఈవోని ఎస్కేప్ ప్రయత్నిస్తారు, చేయకూడదు, ఆయన ఉండాల్సింది. అందరూ యాక్షన్ తీసుకోండి. ఈ రాజకీయ నాయకులు మాట్లాడబాకండి. మేము పొలిటికల్ ఫైట్ చేసుకోండి అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ, కానీ దేవుడిని అడ్డు పెట్టుకుని చేయబాకండి దయచేసి. స్టాప్ చేయండి డిస్కషన్. మిగతా మీ పార్టీ మీరు కొట్లాడుకోండి, నాకు అర్థం. కుస్తీ పట్టుకోండి, కొట్లాడుకోండి, ఒకటి నరుక్కోండి, నాకు అభ్యంతరం. దేవుడిని అడ్డం పెట్టుకుని చేయబాకండి.